సర్కార్ భూదాహానికి పశ్చిమ రైతులు ఆందోళన చెందుతున్నారు. నిరుపేదలే టార్గెట్ గా అధికార పార్టీ నేతలు బలవంతపు భూసేకరణకు ప్రయత్నిస్తుండటం తీవ్ర వివాదాస్పదమవుతోంది. భూచర్లలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో 550 ఎకరాలకు పైగా భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించడం రైతుల్లో ఆందోళన పెంచుతోంది. వివాదాస్పదమవుతున్న భూచర్ల ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. పశ్చిమ గోదావరి జిల్లాలో సర్కారు భూదాహానికి రైతులు అల్లాడిపోతున్నారు. నల్లజర్ల మండలం దూబచర్ల, పుల్లలపాడు, ముసునగుంట గ్రామాల్లో ఏపీఐఐసి ద్వారా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాంతంలో సబ్సిడీపై ప్రైవేటు పరిశ్రమలను ప్రోత్సహించాలని సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయా గ్రామాలలో సుమారు 558 ఎకరాల పట్టా భూములను సేకరించాలని నిర్ణయించారు. దీంతో రైతుల్లో అలజడి ప్రారంభమైంది. నా పేరు కారి మరియమ్మ అండి. మేము ఎస్సీలమండి. నాకు 3 పిల్లలు, 3 డిగ్రీలు చదువుతున్నారండి. నాకున్న 2 ఎకరాల భూమి ప్రభుత్వం లాగేసుకుంటానికి దగ్గర తెలుగుదేశం పార్టీ వచ్చిన కాడి నుంచి భూసేకరణని మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారండి. దయచేసి ప్రభుత్వం ఈ భూసేకరణ ఆపాలని, మా భూములు మాకు ఉండాలని ప్రభుత్వానికి విన్నపించుకుంటాం. పుల్లలపాడు మాది. నా పేరు కొవ్వూరు లక్ష్మి అండి. మేము దగ్గరగా 17 సంవత్సరాలు బట్టండి ఈ భూముల కోసం పోరాడుతున్నామండి. కానీ మొన్న అయితే పోయిన నెల అయితే చంద్రబాబు నాయుడు గారు మీ భూములు తీసుకుంటలేదు, మీకు ఇష్టం లేకుండా మేము బలవంతం చేసి తీసుకోమంటే మేము ఎంతో సంతోషపడ్డామండి. అయినా కానీ మళ్ళీ 150 ఎకరాలు, 500 ఎకరంలో 150 ఎకరాలు ఇవ్వమని చెప్తున్నారండి. కానీ మేము ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వమండి. ఎందుకనంటే ఎప్పుడో దగ్గర 150 సంవత్సరాల నుంచి ఉన్న భూమి నుండి బోర్లు వేసుకుని నిమ్మ మొక్కలు పెంచుకుని ఇవాళ అంటే మాకు తినటానికి ఆహారం అయ్యానండి. లేకపోతే మేము బ్రతకలేము, మేము పెంచుకోలేము. ఎందుకంటే అండి ఇవాళ ఒక రైతు దగ్గరికి వెళ్ళి మేము 1 రూపాయి ఇమ్మని తెచ్చుకోకుండా, నాకు 4 పిల్లలండి. 4 పిల్లలు మంచి చదివించుకుంటాకి మాకు సెలవు వచ్చిందండి. 4 పిల్లలు కూడా అందులో పని చేసుకుంటాకి, రైతుకి వెళ్ళకుండా పని చేసుకుంటాక మాకు పని సరిపోతుందండి. అలాంటి భూములు లాగేసుకుంటే మేము ఏం చేయాలో మాకైతే తెలియట్లేదండి. మేమైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మా భూమిని మాత్రమే వదులుకోమండి. వాస్తవానికి వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఈ మెట్ట ప్రాంతంలో సాగునీటి సమస్య అత్యధికంగా ఉండటంతో 80 బోర్లు కూడా ఈ ప్రాంతంలో వేయించారు. అంతేకాకుండా పామాయిల్ పంటకు బిందు సేద్యంలో భాగంగా సబ్సిడీలు కల్పించి ఈ నిరుపేద రైతులను ఆదుకున్నారు. కానీ ఇప్పటి సర్కారు మాత్రం తీవ్ర సమస్యలతో అల్లాడుతున్న రైతులను ఆదుకోవడానికి బదులు వారి భూములను బలవంతంగా సేకరించాలని నిర్ణయించడం ఆందోళన కలిగిస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులు ఆందోళన బాటపట్టారు. పశ్చిమలో ప్రభుత్వం భూదందా విషయాన్ని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఈ ప్రాంత నాయకులు తీసుకెళ్లారు. రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉండాలని, పోరాడాలని సూచించడంతో వైఎస్ఆర్సీపీ కూడా రైతుల ఆందోళనకు మద్దతు తెలిపింది. ఈరోజు నల్లజర్ల మండలంలో దోప్చర్ల, పుల్లలపాడు, ముసులుగుంట గ్రామంలో 558 ఎకరాలు దళితులు, బలహీన వర్గాలు గత 80 సంవత్సరాల నుంచి దీని ఆదాయం తింటూ కష్టపడి ఈ భూములు బాగు చేసుకుని నిమ్మ, అదేవిధంగా సపోటా, పామాయిలు, కొబ్బరి, అదేవిధంగా ఇక్కడ ఫేమస్ సీతాఫల ఎన్నో పంటలు పండించుకుంటున్నారు. కానీ ఈరోజు ఈ పంటలతో తన జీవనోపాధి పోషించుకుంటూ పిల్లలను చదివించుకుంటూ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి డైరెక్షన్ ఆ పిల్లలందరూ ఇంజనీరింగ్ చదువుతున్నారు. పిల్లలు ఇక్కడ ఆ పిల్లలను చదివించుకుంటూ రేపు పొద్దున్న పెళ్లిళ్ళు చేయాలంటే దీన్ని ఆధారం పెట్టుకుని ఎకరం 6 ఎకరం రైతులందరూ అంటే వీళ్ళ రోజు కూలి పని చేసుకుంటూ వారితో కూడా పక్కనున్న ఇంటి పక్కన వాళ్ళకి ఇద్దరిని తీసుకొచ్చి సంవత్సరం పొడిగిన 1/2 ఎకరం వాళ్ళు వాళ్ళకి రోజు జీవనోపాధి కల్పిస్తున్నారు. ఈరోజు ఈ భూములు లాక్కుంటామని ప్రభుత్వం ఈరోజు చెప్పడం చాలా దుర్మార్గమైన పద్ధతి. ఎందుకంటే నిన్నగాక మొన్న 15 రోజుల క్రితమే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి మన చైర్మన్ ములపూడి బాబురాజు గారు తీసుకెళ్లి చెప్పడంతో భూములు ఎవరు లాక్కోమని చంద్రబాబు గారు ప్రత్యక్షం చెప్పడం జరిగింది. కానీ ఈరోజు 15 రోజులు గడిచాక ఈరోజు ఆ మాటను పక్కన పెట్టి పక్క నుంచి అధికారుల చేత ఈ భూములు లాగేసుకుంటామని చెప్పడం ఎంత దుర్మార్గమైన పనిది. ఎందుకంటే ఎంతో కష్టపడి వీళ్ళు ఎకరం 1/2 ఎకరం భూమి సాగు చేసుకుంటుంటే ఈ భూములు లాక్కుంటే వాళ్ళు ఎలాగ జీవించగలరు? ప్రభుత్వం సేకరించదలిచిన భూముల్లో అత్యధికంగా సుమారు 450 ఎకరాల వరకు నిమ్మ తోట విస్తరించి ఉంది. ఎక్కువ మంది రైతులు ఈ నిమ్మ పంటపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అధిక ఆదాయం వస్తున్న ఈ భూములను ఇవ్వటానికి రైతులు ససేమిరా అంటున్నారు. నా పేరు తాడిగడప శ్రీనివాసరావు అండి. మాది నల్లజర్ల మండలం, గోపాలపురం నియోజకవర్గం, నల్లజర్ల మండలం, పుల్లలపాడు గ్రామం, దోపచర్ల డివిజన్లో నాకు సుమారుగా 2 ఎకరాలన్నర పొలం ఉంది సార్. ఇదే నిమ్మ తోట సార్.
అయితే ఏపీ ఇండస్ట్రియల్ వాళ్ళు ఏదో ఇది పరిశ్రమల కోసమని మా భూములు తీసేసుకుంటామని సుమారుగా 10 నెలల నుండి మమ్మల్ని చిత్రహింసలు చేస్తున్నారు సార్. అయితే మాకు ఉన్నదే ఈ 2 ఎకరాలన్నర నిత్యం పండే పంట సార్. ఇది నిమ్మ. ఇది ఎప్పుడు పంటతోటే ఉంటుంది సార్. ఈ నిమ్మ తోట అనేది ఈ తీసుకుంటానన్న ఇండస్ట్రియల్లో 450 ఎకరం ఉంది సార్. నా ఒక్కరిదే కాదు సార్, అందరూ కూడా దళితులు, బీసీలు, ఎస్సీలు ఈ దీని మీద ఆధారపడి బతుకుతున్నాం తప్ప వేరే మార్గం లేదు. ఇది కోల్పోతే మా జీవనాధారం లేదు. మా పిల్లలు, నాకు 3 పిల్లలు, ఒక మగ పిల్లోడు, 2 ఆడపిల్లలు సార్. ఆడపిల్లలు పెళ్ళిడికి వచ్చారు. అసలు ఈ భూమి కోల్పోతే అసలు మేము బ్రతికే మార్గం లేదు. అసలు ఎలా బ్రతకాలో కూడా తెలియటం లేదు. ఏదేమైనా సరే మేము భూమి తీసేసుకుంటామంటున్నారు. అసలు బ్రతికే మార్గం కనిపిస్తలేదు. 100 ఆరైనా సరే మా ప్రాణాలైనా అర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భూమిని వదిలితే మాకు జీవనాధారం లేదు, మేము బ్రతకడానికి మార్గం లేదు. మేము ఎన్నో ఉద్యమాలు చేసాం, ప్రతిపక్షాల బోర్డులన్నీ మాకు మద్దతులు ఇచ్చాయి. ఎన్ని చేసినా సరే కడకి మేము ముఖ్యంగా చెప్తున్నాం సార్, ఎక్కడో దీక్ష చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా నేను స్వయంగా వెళ్ళి ఆ మహానీయుడి దగ్గరికి వెళ్ళి మాకు ఇదే పంట సార్, మాకు వేరే మార్గం లేదు, మమ్మల్ని రక్షించండి అని ప్రాధేయపడ్డాం. డైలీ నిమ్మకాయ కోతకు వస్తామండి. కూలి 150 రూపాయలండి. ఇదే పని అండి, కూలి పనేనండి మేము చేసుకుంటుంది, ఇంకేమీ లేదండి. రైతులు శుభ్రంగా ఉంటేనే కదండి మేము కూడా వచ్చి చేసేది. ఈ పొలాలు తీసేసుకుంటున్నారంటండి. మా ఆయన గారు కూలి పనికి వెళ్తాడండి. ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండదండి. ఈ నిమ్మ తోటల మీద అలాగే డైలీ రైతులు పని చెప్తుంటే ఇలాగొచ్చి చేసుకుంటూ ఉంటామండి. రైతులకు ఆదాయం కలిగిస్తున్న పచ్చని భూముల్లో ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణాన్ని ఆ ప్రాంత వాసులే కాదు, పర్యావరణవేత్తలు కూడా వ్యతిరేకిస్తున్నారు. మరి రైతులు ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని కొనసాగిస్తుందా లేదా వెనక్కి తీసుకుంటుందా? వేచి చూడాల్సిందే. వినాయక్, స్పెషల్ కరెస్పాండెంట్, సాక్షి టీవీ, ఏలూరు.